సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మీడియా అకాడమీ. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే, సో వై డు స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఫెయిల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతున్నారంటే ద మెయిన్ రీజన్స్ అని ఇవాళ మనం మాట్లాడుకుంటాం. ద ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పూర్ మార్కెటింగ్, అండ్ సెకండ్ పాయింట్ బ్యాడ్ మేనేజ్మెంట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ హై కాంపిటీషన్. సో వాట్ ఈస్ పూర్ మార్కెటింగ్? సో పూర్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఆన్లైన్లో ప్రమోట్ చేయడం, ఆన్లైన్ మార్కెటింగ్ చేయడమే మనం డిజిటల్ మార్కెటింగ్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ స్మాల్ బిజినెస్ ఓనర్, అంటే మీరు ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ అంటే లైక్ మీరు ఒక ట్రావెల్ బిజినెస్ రన్ చేస్తుండొచ్చు, లేదా ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ రన్ చేస్తుండొచ్చు, లేదా మీరు ఒక గిఫ్ట్ ఆర్టికల్స్ బిజినెస్ చేస్తుండొచ్చు, లేదంటే మీరు లోకల్గా ఒక గోల్డ్ షాప్ రన్ చేస్తుండొచ్చు. మీకు ఒక ఐడియా ఉంటుంది, అరే డిజిటల్ మార్కెటింగ్ చేస్తే మన యొక్క బిజినెస్ని మనం కూడా గ్రో చేసుకోవచ్చు కదా, ఎందుకు మనం లోకల్గా రీచ్ అవ్వకూడదు అనే ఒక థాట్ మీ మైండ్లో రన్ అవుతుంటుంది. ఎందుకు మెయిన్గా ఎందుకు ఫెయిల్ అవుతారంటే, ద మెయిన్ ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ పూర్ మార్కెటింగ్ అండి. సో ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకోకపోవడం వల్ల మెయిన్గా డిజిటల్ మార్కెటింగ్లో ఫెయిల్ అవుతారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి బ్యాడ్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ అంటే, మనం రన్ చేసిన క్యాంపెయిన్స్ అవ్వచ్చు, లేదంటే మన టీమ్ అవ్వచ్చు, లేదంటే టూల్స్ తెలుసుకోపోవడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్ అవుతుందంటే బ్యాడ్ మేనేజ్మెంట్ అనేది. అండ్ థర్డ్ వన్ ఈస్ హై కాంపిటీషన్. సో వాట్ యూ మీన్ బై హై కాంపిటీషన్? అసలు హై కాంపిటీషన్ అంటే ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ పెద్ద పెద్ద బ్రాండ్సే చేయగలవు, చిన్న చిన్న బ్రాండ్స్ అనేవి డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ కాదు అనే ఒక డెసిషన్ అనేది ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ అనేది తీసేసుకుంటారు. సో హై కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఈవెన్ ఏ స్మాల్ బిజినెస్ ఓనర్ కెన్ ప్రమోట్ హిస్ బిజినెస్ ఆన్లైన్. అతని యొక్క బిజినెస్ అనేది ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోగల క్యాపబిలిటీ అయితే డిజిటల్ మార్కెటింగ్లో ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి బడ్జెట్ లిమిటేషన్ అండి. ఈ బడ్జెట్ లిమిటేషన్ అంటే ఏంటి? బేసిక్ ఏంటంటే, మెయిన్గా చాలామంది ఏం చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక 500 రూపీస్ బడ్జెట్ పెట్టడం, ఒక క్యాంపెయిన్ రన్ చేయడం, దాని నుంచి నాకు రిజల్ట్స్ రాలేదు, లేదంటే ఒక 1000 రూపీస్ పెట్టడం, నాకు దాని నుంచి రిజల్ట్స్ రాలేదు అంటే, సో మీరు మెయిన్గా ఆలోచించండి, ఏ బిజినెస్ ఓనర్ అయినా కూడా కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ మనం మార్కెట్లోకి సేల్ చేస్తున్నామంటే వీ నీడ్ అవేర్నెస్, మనకు అవేర్నెస్ కావాలి, లేదంటే మనకి కన్సిడర్ చేయాలి, పీపుల్ మన బ్రాండ్ని కన్సిడర్ చేయాలి, అలాగే ఎంగేజ్ అవ్వాలి. ఎంగేజ్ అయిన తర్వాత దెన్ పీపుల్ విల్ బై యువర్ ప్రోడక్ట్. సో ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం ఆన్లైన్లో సేల్ చేసేటప్పుడు సో మెయిన్గా మనకి కంటిన్యూటీ అనేది కావాలి, అలాగే పీపుల్కి మన బ్రాండ్ అనేది తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు అవేర్నెస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అవేర్నెస్ మీద ఫోకస్ చేసి సో కాల్డ్ బిగ్ బ్రాండ్స్ దే విల్ బీ ఇన్ ద మార్కెట్ ఎవ్రీ టైమ్. దే రన్ యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తారు, సెర్చ్ ఆప్టిమైజేషన్ చేస్తారు. ఇదంతా కూడా ఏంటంటే బడ్జెట్ అనేది యూ మే స్పెండ్ సమ్ గుడ్ అమౌంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 500 రూపీస్ అని మీరు బడ్జెట్ స్టార్ట్ చేసినా కూడా యూ కెన్ స్పెండ్ సమ్వేర్ అరౌండ్ 15,000 రూపీస్ ఫర్ గెటింగ్ ద సేల్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్కెటింగ్ టూల్స్ అండి. సో మెయిన్గా మనకి టూల్స్ అనేవి తెలుసుకోవాలి. మార్కెటింగ్ టూల్స్ వచ్చేసరికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్లో ప్రతి మోడల్కి కూడా, ప్రతి టాపిక్కి కూడా టూల్స్ అనేవి ఉంటాయి. ఆ టూల్స్ అనేవి మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ డిజైనింగ్ ద కంటెంట్, సో కాంటెంట్ మార్కెటింగ్ అనేది కాంటెంట్ డిజైనింగ్కి మెయిన్గా మనకి క్యాన్వాని వాడతారు, లేదంటే ఫోటోషాప్ వాడతారు, ప్రీమియర్ ప్రో వాడతారు, లేదంటే మనకి ఎస్ఈఓ రిలేటెడ్ సెమ్రష్ అని, లేదంటే రెఫ్స్ అని, లేదంటే మనకి ఊబర్ సజెస్ట్ అని, ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అని వాటి గురించి మీరు నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. So if you are a small business owner, you must learn digital marketing. I suggest, after having almost 13 years of experience in marketing field, my suggestion is, if you are a small business owner, you must learn digital marketing before you are getting into digital marketing space. So why? Because if you know, as a business owner గా మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో మీ యొక్క బిజినెస్ని మీరే ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవచ్చు. లేదు, ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, యూ కెన్ హైర్ ప్రొఫెషనల్స్. మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకొని మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయించుకోవచ్చు. దెన్ టార్గెట్ ఆడియన్స్, యూ మస్ట్ వెరీ క్లియర్ అబౌట్ యువర్ టార్గెటెడ్ ఆడియన్సెస్. అంటే ఈ టార్గెట్ ఆడియన్సెస్ దగ్గర నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, లేదు నువ్వు ఒక స్మాల్ బిజినెస్ లైక్ యువర్ అన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ మోర్ పీపుల్, యూ మస్ట్ నో యువర్ ఆడియన్సెస్. అంటే మనం ఎవరిని రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఏ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ మనం చూస్ చేసుకోవాలనేది మనం చాలా క్లియర్గా ఉండాలి. ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే, యూ కెన్ రీచ్ పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్, బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫైల్, సో బేస్డ్ ఆన్ దేర్ బిజినెస్, బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఇంటర్నెట్ బిహేవియర్ని బేస్ చేసుకొని కూడా మీరు రీచ్ అవ్వచ్చు. సో యూ మస్ట్ నో యువర్ టార్గెటెడ్ ఆడియన్సెస్ బిఫోర్ యూ ఇంప్లిమెంట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ యువర్ బిజినెస్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి
చాలామంది పీపుల్ ఏం చేస్తారంటే ఎస్ఈఓ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎస్ఈఓ నెగ్లెక్ట్ ఎందుకు చేస్తారంటే ద ఓన్లీ రీజన్ ఈస్ ఇప్పుడు ఇన్స్టాంట్ లీడ్స్ రావు కదా మనకి ఇన్స్టాంట్ లీడ్స్ అనేవి జనరేట్ అవ్వవు కదా. ఎస్ఈఓ ఇస్ లాంగ్ ప్రాసెస్. ఎస్ఈఓ అనేది మనకి లాంగ్ ప్రాసెస్ కదా. ఇప్పుడు మన ఎస్ఈఓ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి? సో ఇమీడియట్ రిజల్ట్స్ రావు కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ సంబడి సెర్చ్ ఆన్ గూగుల్, మీ దగ్గర మనీ ఉంటే మీరు యాడ్ అనేది రన్ చేస్తారు. అది మీ దగ్గర మనీ లేకపోతే మీరు యాడ్ అనేది రన్ చేయలేరు కదా. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ పీపీసీ, పేపర్ క్లిక్లో మన గూగుల్ యాడ్స్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో మీ దగ్గర మనీ ఉంటే మీరు యాడ్ అనేది రన్ చేస్తారు. మీ దగ్గర మనీ లేకపోతే మీరు యాడ్ అనేది ఎలా రన్ చేస్తారు, చేయలేరు కదా. సో ఎస్ఈఓ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ బిజినెసెస్కి సో మెయిన్గా మనకి ఏంటంటే ఎస్ఈఓ స్ట్రాటజీ అనేది బాగా వర్క్ అవుతుంది. అలాగే యూ కెన్ వర్క్ ఆన్ యువర్ సోషల్ మీడియా మార్కెటింగ్ థింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ వచ్చేసరికి ఎలా మీరు యూ కెన్ ప్రమోట్ యువర్ బిజినెస్ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్. సో యూ గ్యాస్ కెన్ క్రియేట్ కాంటెంట్. మీరు కాంటెంట్ క్రియేట్ చేసి మీ యొక్క బిజినెస్ని ఆన్లైన్లో మంచిగా ప్రమోట్ చేసుకోవచ్చు అండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి, లాస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఎనాలిటిక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ విజిటెడ్, అంటే ఎలాంటి పీపుల్ మన వెబ్సైట్ విజిట్ చేశారు, మన ప్రోడక్ట్ కొన్నారు, సో లేదంటే మనకి లైక్ ఏ ఏరియా నుంచి వచ్చారు, ఏ లొకేషన్ నుంచి వచ్చారు, ప్రతి డేటా కూడా మనం చెక్ చేసుకోవడం వల్ల వీ కెన్ సెల్ అవర్ ప్రోడక్ట్ ఈజీలీ. ఒక ప్రోడక్ట్ అని మనం ఈజీగా సెల్ అనేది చేయొచ్చు. సో ఇఫ్ యూ ఫాలో దీస్ పాయింట్స్, అంటే బేసిక్గా మీరు ఒక్కసారి మనం రిపీట్ చేస్తే, సో యూ మస్ట్ స్పెండ్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఈ బడ్జెట్ అనేది ఎంతైతే అవసరం ఉంటుందో అంత అమౌంట్ అనేది స్పెండ్ చేయాలి. సో కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మార్కెటింగ్ టూల్స్ మనకి అవేర్నెస్ కావాలి. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. యూ మస్ట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ మన టార్గెట్ ఆడియన్స్ తెలుసుకోవాలి. అలాగే మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎస్ఈఓ నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ దాంతోపాటు ఏంటంటే యూ గైస్ కెన్ లెర్న్ అబౌట్ గూగుల్ యాడ్స్ కానీ, పీపీసీ, పేపర్ క్లిక్ కానీ, కాంటెంట్ క్రియేషన్ కానీ, ఇవన్నీ కూడా కావాలి. నెక్స్ట్ అనాలిటిక్స్ తెలుసుకోవాలి. సో ఇఫ్ యూ ఫాలో దీస్ టిప్స్, అంటే ఈ టిప్స్ నేను ఏదైతే చెప్పానో మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీ యొక్క బిజినెస్ని ఆన్లైన్లో స్ట్రాంగ్గా ప్రమోట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ యొక్క లీడ్ జనరేషన్ అనేది పెరుగుతుంది. సో లీడ్ జనరేషన్ వచ్చిందంటే డెఫినెట్గా మనం డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని యాజ్ అ స్మాల్ బిజినెస్ ఓనర్గా డెఫినెట్గా యూ విల్ బీ సక్సెస్ఫుల్. మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్ ద టుమారోస్ మేము ఆల్మోస్ట్ day 1 నుంచి ఆల్మోస్ట్ వీ గోనా అప్లోడ్ 100 వీడియోస్ అబౌట్ స్మాల్ బిజినెస్ ఓనర్స్, హౌ టు గ్రో దేర్ బిజినెస్. ఇందులో మేము ప్రాక్టికల్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాము. అంటే ప్రాక్టికల్గా మనం మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో మార్కెటింగ్ టూల్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. సో యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో యూ విల్ గెట్ రెగ్యులర్ అప్డేట్స్. రెగ్యులర్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకొని మీ యొక్క బిజినెస్ని ఆన్లైన్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలని మేము కంప్లీట్గా నేర్పిస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాగుందా?